నేను ఫస్ట్ టైం మామిడికాయ పచ్చడి పెడుతున్నాను, అది కూడా తురుము పచ్చడి. ఫస్ట్ చెక్కు తీయాలి. ఈ కాయలు ఆల్రెడీ కడిగి తుడిచి ఆరబెట్టాను కూడా చాలాసేపు, ఇప్పుడైతే అస్సలు తగ్గలేదు. కొంచెం కొంచెం కట్ అవుతుంది. చాకుతో తీయటం బెటర్ ఏమో. ఇప్పుడు చెక్కు తీసేటప్పటికే 3 కాయలకి తెల్లారిద్దేమో, కానీ మొత్తం చెక్కు తీసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూపిస్తా. మామిడికాయ చెక్కు అయితే తీసాను, ఎంత అందంగా చెక్కు తీసాను చూసారా. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ 3 తురిమిలోపు చీకటి పడింది కూడా. మా ఇంటి దగ్గర పద్దాకల బయట తిరుగుతూనే ఉంటాయి అటు ఇటు. ఇంత ఎండగా ఉంది, తిరగకపోతే ఏమైంది బయట. నేను అది కూడా తురిమేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను. మామిడికాయ మొత్తం తురిమేసాను, దీంట్లో ఉప్పు కారాలు అవి కలిపేస్తే ఇంకా తాలింపు వేయటమే. మొత్తం దీన్ని బేషన్లో వేసుకున్నాను, చిన్న బేషన్లో. ఇది ఆవాలు, మెంతులు 2 పొడి చేశాను, అది వేయించేసి పొడి చేశాను. ఆ పొడి కొంచెం వేసుకున్నాను, మళ్ళీ ఎక్కువ వేస్తే చేయొచ్చుదేమో. నేనేమి ఇవి కొలతలు తీయట్లేదు, చేతికి ఎంత వస్తే అంత వేస్తున్నాను. మళ్ళీ వేసిన తర్వాత సరిపోద్దా లేదా అని చెప్పి అది లోటు. మా చెల్లి కారం ఎక్కువ ఉన్నా తినేది కాబట్టి ఎక్కువైనా పర్లేదు. అంతే, మొత్తాన్ని కలపాలి. మొత్తం కలిపేసాను, దీన్ని తాలింపు వేస్తే ఇంకా పచ్చడి రెడీ. ఇప్పుడు వెళ్ళి తాలింపు తీసుకొని వస్తాను. కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చిగా దంచిన ఉల్లిపాయ, కొంచెం ఎండుమిర్చి, ఫైనల్గా కరివేపాకు. తాలింపు కూడా వేసేస్తున్నాము. కరివేపాకు వేయగానే మొహం వేసుకొచ్చి చింతపండు ఆయిల్ మొత్తం ఒకసారి కలిపేస్తాము. మామిడికాయ పచ్చడి అంటే నాకు మా చెల్లికి అసలు ఎంత ఇష్టం. ఇది ఎలా ఉందో ఒకసారి ఉప్పు కారాన్ని సరిపోయినాయి కదా టేస్ట్ చూస్తాను. ఉంది, మా చెల్లి ఖచ్చితంగా నచ్చింది పచ్చడి. మొత్తం కలిపేసాను. ఇప్పుడు ఒక డబ్బా పెట్టేస్తాను. ఈవెంట్స్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు కదా, అయితే ఈవెంట్లో ఇచ్చారు గిఫ్ట్, దీంట్లో పెడతాను ఆ పచ్చడి. అసలు ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు. ఇంత గలీజ్ చేస్తున్నా అంటే అక్కడ కొంచెం కూడా పడేస్తాను. నేను కొంచెమే అయ్యిద్ది అనుకున్నా, 3 కాయలు కదా కొంచెమే అయ్యిద్దేమో అనుకున్నా, కానీ పర్లేదు, డబ్బాకి అయింది. మా చెల్లి కోసం నేను మామిడికాయ తురుము పచ్చడి అయితే చేశాను. ఇది మా చెల్లికి నచ్చిందో లేదో చూడాలి. సరే, ఇప్పుడు వరకు చూసారు కదా, వెళ్తూ వీడియోకి ఒక లైక్ చేసేయండి, మర్చిపోవద్దు.